తులసి వనమాలను అలంకరణగా చేసుకున్న ఓ రామచంద్రమూర్తి నన్ను వచ్చి కాపాడు. ఆనాడు బాలకుడైనటువంటి ప్రహ్లాదుని కాపాడావే, ఈరోజు నన్ను వచ్చి కాపాడు. రావణాసురుడిని సంహరించి రావణాసురుడి యొక్క తమ్ముడు విభూషుణ్ణి అనుగ్రహించి రక్షించావే, ఈరోజు నన్ను రక్షించు. రామచంద్ర ప్రభు అని మాంపాహి అంటూ నన్ను రక్షించు అంటూ ప్రార్థన చేసిన అద్భుతమైన కీర్తన. మనకు భగవంతుణ్ణి ఎలా కీర్తించాలి, ఎలా పిలవాలి, ఎలా స్తోత్రం చేయాలనేది కూడా మనకు తెలియదు. ఇలాంటి మహానుభావులు చేసిన స్తోత్రాలను మనం చదువుకుంటే చాలు, పాడితే చాలు. ఇలా నరకయాతన పడుతూ మాంపాహి అని దయానిదే అని పాడారు రామదాసుల వారు. మనకు ఏదైనా చిన్న కష్టం వస్తే మనం ఏం చేస్తాం? మన యొక్క పూజ గదిని మూసేస్తాం. చాలరా ఇక పూజ చేసింది మూసేయి అని పూజ గదిని మూసేస్తాం. భగవన్ నామాన్ని మర్చిపోతాం. దేవాలయానికి వెళ్ళడం కూడా ఆపేస్తాం. అలాంటిది ఒక చిన్న కష్టం వస్తేనే మనం ఇలా చేస్తాం. తన యొక్క జీవితాన్ని, తన యొక్క కుటుంబాన్ని